ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఇంతకాలంగా నేను నా ఊరికి చేసిన సేవలను ఊరు గుర్తించింది గాని లోకానికి తెలియకుండా మరుగున పడిపోయాను. మధ్యలో వచ్చిన అవని, అక్షయలు తామే గొప్ప అనుకుని తలలు ఎగరేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత నా పేరు పేపర్లోకి, నా ముఖం టీవీలకి ఎక్కుతుంది. ఇక నుంచి నేను ఏ ఊరు, ఏ జిల్లా, ఏ రాష్ట్రం వెళ్ళినా అందరూ గుర్తుపడతారు. ఎదురొచ్చి మరీ పలకరిస్తారు. నాతో ఫోటోలు కూడా దిగుతారు. అమాంతంగా నాకు పేరొచ్చేస్తుంది. బంగారం, మనం అవని అక్షయ్ వాళ్ళని డామినేట్ చేసేయాలి. ఊరి నుంచి వసీకరణని తరిమి కొట్టడంలో ప్రధాన పాత్ర మనదేనని సెల్ఫ్ ఎలివేషన్స్ ఇచ్చుకోవాలి. కెమెరా ఎదురుగా ఉంటే పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ గా అదే తన్నుకుంటూ వచ్చేస్తుంది. కృష్ణ, సోషల్ మీడియాని షేక్ చేసే ఇంటర్వ్యూ ఇద్దాం. నీ గురించి నాకు తెలీదా? తొందరగా రెడీ అవ్వు. అయినా బంగారం, నువ్వు ఎలా ఉన్నా బానే ఉంటావు. పద. నువ్వు ఇక్కడ కూర్చో. ఆడియో చెక్ చేసుకోండి. మీడియా వాళ్ళు మన ఇంటికొచ్చారేంటమ్మా? వెళ్ళి కనుక్కుందాం పదమ్మా. రా. ఆడియో ఓకేనా? నీకు ఓకేనా దాము? ఓకే సార్. రెడీయా? ఏంటండి మా ఇంటికొచ్చారు? మేము ఫేమస్ టీవీ ఛానల్ నుంచి వచ్చాం మేడం. ఈ ఇంట్లో అవని, అక్షయలు ఉంటారంట కదా, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాం. ఇంతకీ మీరెవరు? నేనే అక్షయ్ను, మా అమ్మ అవని. అవునా? మీ గురించి ఊర్లో గొప్పగా విన్నాం. మీ ఫేసులు తెలియదు కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాం. కృష్ణ, కృష్ణ, నేను రెడీ, రా. వస్తున్నామమ్మా. మీ ఇంటర్వ్యూనే కావాలని మేము వెయిట్ చేస్తున్నాం. కూర్చోండి మేడం. రే, కెమెరా లాంచ్ చేయండి. ఓకే సార్. రాహుల్, స్టార్ట్ చేయి. పాపను కూడా మీ దగ్గర కూర్చోపెట్టుకోండి మేడం. ఒక్క నిమిషం అండి. మీరు మాకంటే ముందు ఇంటర్వ్యూ తీసుకోవాల్సింది మా అత్తయ్య గారి దగ్గర నుంచి. ఆవిడే మా ఇంటికి, ఈ ఊరికి పెద్ద దిక్కు. అవునండి, ఇక్కడ కూర్చోవాల్సింది మా నానమ్మే. మీరు ఇంటర్వ్యూ తీసుకోవాల్సింది నానమ్మ గారి దగ్గర నుంచే. అది రూపాయమ్మా. పదండి. పదండి. మేడం, మీ అత్తయ్య గారు గొప్పవారే అయ్యుండొచ్చు, కాదంటం లేదు. కాకపోతే ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్లతో మీకు మీ పాపకి ఎక్కువ సంబంధం ఉందని తెలిసింది. అందుకే ముందుగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాం. ఆవిడ్ని కూడా పిలవడానికి కృష్ణ గారు వెళ్ళారులేండి. ఇంకేం ఆలోచించకుండా ముందు మీరు కూర్చోండి. రండి మేడం, కూర్చోండి. రండి. రండి మేడం, కూర్చోండి. కూర్చో. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న ఈ ట్రెండ్లో వసీకర లాంటి మంత్రశక్తులున్నాయంటే నమ్మశక్యంగా లేదు. దీని గురించి మీ స్పందన? దైవం ఉన్న చోటే దుష్టశక్తి, మంచి ఉన్న చోటే చెడు ఉంటాయి. కొన్ని మనం నమ్మి తీరాలి. ఇంటర్వ్యూ జరుగుతుందా? కానివ్వండి, కానివ్వండి. ఇదిగో మీడియా వారు, నా చెల్లెల్ని, నా మేనకోడల్ని బాగా చూపించండి. వీళ్ళిద్దరి గురించి ప్రపంచమంతా మారుమోగిపోవాలి. అటువంటి రాక్షసిని మీరు ఎలా అంతం చేయగలిగారు? అంతటి తెగింపుని, ధైర్య సాహసాలను ఎలా మీరు ప్రదర్శించగలిగారు? నాకు భయం అనిపించలేదు అని అబద్ధం చెప్పలేను. భయం వేసింది. కానీ ఊరిని కాపాడుకోవాలనే బాధ్యత నా మీద ఉండడం వలన, నా బిడ్డని రక్షించుకోవాలనే కర్తవ్యం నా మీద ఉండడం వలన అలా తెగించి స్వర్ణ ఖడ్గంతో వధించగలిగాను. అమ్మా, ఇంటర్వ్యూలో నువ్వుంటావనుకుంటే ఆ అవని అక్షయలు ఉండిపోయారు. మిమ్మల్ని మరింతగా అవమానించాలని ఈ విధంగా చేశారు దుర్మార్గులు. ఈ ఊరికి, అమ్మవారికి, ముక్కుపుడకకి పెద్ద చరిత్ర ఉంది. దాని గురించి మీరు మా అత్తయ్య గారి ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది.
మాకు గత చరిత్ర గురించి అవసరం లేదు. అమ్మా నేను కూడా రెడీ. సంఘటనల ఇంటర్వ్యూకి గురించి వెళ్దామా? కావాలి. ఏంటి లేదే ఒకసారి అటు చూడు. అమ్మ లేకుండా ఇంటర్వ్యూ ఇచ్చేస్తుందా? అదే కదా. మీ అత్తయ్య గారి శకం అయిపోయి మీ అధ్యాయం స్టార్ట్ అయిందని ఊరందరూ అనుకుంటున్నారు. అలాంటిదేం లేదులేండి. అక్షయ, జరిగిన సంఘటనల గురించి నీ స్పందన ఏంటో చెప్పమ్మా. నాకు అమ్మవారి తోడు అమ్మ ఆశీర్వాదం ఉన్నాయి. అమ్మ చెప్పినట్టుగా ఊరి కోసం ముందడుగు వేశాను. ముక్కు పుడకను సాధించాను. అంతే అండి. వండర్ఫుల్ అండి. ఎవరి స్వార్థం వారు చూసుకునే ఈ రోజుల్లో మీరు మీ బిడ్డ ఎంతో సాహసం తెగువని చూపించారు. గ్రేట్. ఇంత మంచి ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీతో సెల్ఫీ దిగుదాం అనుకుంటున్నాం. విత్ యువర్ పర్మిషన్. మేడం ఒకసారి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అమ్మా పదమ్మా వెళ్దాం. అంతా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం? భోజనాలు అయిపోయాక ఆకులు ఎత్తడానికి వెళ్ళినట్టు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక మేము బయలుదేరుతాం. రేయ్, ప్యాక్ చేసుకుంటారా. ఆగండి, మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోండి. పిలుచుకుని వస్తానుండండి. అంతా అయిపోయింది కదా, ఇక అవసరం లేదు మేడం. అవసరం లేదంటున్నారు కదా, ఎందుకు బతిమలాడతా? వదిలేయమ్మా. అయినా ఈ పాటికి వాళ్ళు బయటికి రావాలి కదా. ఆ? అరే, అందరూ గుమ్మం దగ్గర గుమ్మడికాయల్లా నిలబడ్డారు. అత్తయ్య, అత్తయ్య, తొందరగా రండి. రండి అత్తయ్య, రండి. మా అత్తయ్య వేదవతి గారి ఈవిడ. అత్తయ్య రండి, కూర్చోండి. మీ దగ్గర నుంచి కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ దుకాణం సర్దేశారమ్మా, మళ్ళీ తెరవమంటావేంటి? అది కాదన్నయ్యా. అవని, నువ్వు చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటా? నువ్వు చెప్పవలసింది చెప్పావు కదా, చాలే వాళ్ళని వెళ్ళని. అది కాదత్తయ్యా. చెప్తున్నాను కదా, నా మాట విను. బాబు, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అండి. వస్తాం మేడం. రేయ్, వదండి. ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళరండి. దేని గురించి వచ్చారు? వసీకరణ అంతం చేసి ముక్కు పొడికని సాధించిన ఈ వీరవనిత గురించి, అదిగా ఆ సాహస బాలికల గురించి తెలుసుకుందామని వచ్చారు.